ఈ వీడియోలో నేను మీకు సాసీగా, టేస్టీగా, యమ్మీగా ఉండే పాస్తా వెరైటీని ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను. ఇదైతే నేను హిడెన్ వెజ్జీస్ తోటి వన్ పాట్ స్టైల్లో మీకు చేసి చూపించబోతున్నాను. ఇది పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. అదే వెజిటేబుల్స్ కనిపిస్తూ ఉంటే వాళ్ళు తింటారా? మీరే చెప్పండి. సో ఇలా హిడెన్ వెజ్జీస్ తోటి మనము ఈ పాస్తాని వాళ్ళకి చేసి పెట్టాము అంటే వాళ్ళు చాలా ఇష్టంగా అయితే దీన్ని తినేస్తారు. ఇది చిన్నపిల్లలే కాదు, పెద్దవారికి కూడా చాలా బాగా నచ్చుతుంది. అండ్ ఇంకా చేసుకోవడం కూడా చాలా ఈజీ అండ్ సింపుల్. వన్ పాట్ స్టైల్ కాబట్టి 20-25 మినిట్స్లో అయిపోతుంది. ముందుగా ఇది ఎలా చేయాలో చూసే ముందు వెల్కమ్ టు మై ఛానల్ ప్రియాస్ ఆర్ట్స్ అండ్ బ్లాగ్స్. మీరు కానీ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి, బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. దీనికోసం మనం ముందుగా ఇంట్లో అవైలబుల్గా ఉన్న వెజిటేబుల్స్ అన్నీ కూడా ఇలా కుక్ చేసుకొని కూల్ చేసి పెట్టుకోవాలి. ఇలా కూల్ చేసుకున్న వెజిటేబుల్స్ని ప్యూరీ లాగా బ్లెండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టి ఆయిల్ హీట్ అయిన తర్వాత దాంట్లో జీలకర్ర వేసి చిటపట్లాడిన తర్వాత సన్నగా తరిగిన వెల్లుల్లి ముక్కలు, ఇవి పాస్తాలో పంటి కింద తగులుతూ ఉంటే చాలా బాగుంటాయి. మీకు కావాలి అనుకుంటే స్వీట్ కార్న్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఈ టైంలో, లేదంటే స్కిప్ చేసేయండి. ఈ చిన్నులపాయ ముక్కలు బాగా సాఫ్ట్ అయిన తర్వాత దీంట్లో మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్ ప్యూరీని యాడ్ చేయండి. ఆల్రెడీ వెజిటేబుల్స్ బాయిల్ అయ్యే ఉన్నాయి కాబట్టి ఇది బాయిల్ అవ్వడానికి ఎక్కువ టైం ఏం పట్టదు. సో వాటరీగా ఉన్న ప్యూరీని కొంచెం చిక్కబడే వరకు మనము బాయిల్ చేసుకోవాలి. ఇది బాయిల్ చేసేటప్పుడు మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, లేదంటే అడుగు అంటుకునే ఛాన్స్ ఉంది వెజిటేబుల్ ప్యూరీ కాబట్టి. ఈ వెజిటేబుల్ ప్యూరీలో నేను టొమాటో, ఆనియన్, గ్రీన్ చిల్లీ యాడ్ చేసుకున్నాను. మీకు కావాలి అనుకుంటే మీరు బ్రోకోలీ, బీన్స్ లాంటివి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా ఈ వెజిటేబుల్ ప్యూరీ అంతా చిక్కగా అయిపోయి దగ్గరకు వచ్చిన తర్వాత దీంట్లో మనము పాస్తానైతే యాడ్ చేసుకోవాలి. పాస్తా యాడ్ చేసే ముందు మనము సాల్ట్ వేసుకుందాం. ఆల్రెడీ వెజిటేబుల్స్ కుక్ చేసే ముందు సాల్ట్ వేసాము. మళ్ళీ ఒకసారి చెక్ చేసుకొని సాల్ట్ అయితే యాడ్ చేసుకోండి. చూడండి, ఈ వెజిటేబుల్ ప్యూరీ అనేది బాగా చిక్కగా అయిపోయింది. ఇప్పుడు దీంట్లో మనము పాస్తానైతే యాడ్ చేసుకుందాము. నేను స్పైరల్ పాస్తా యాడ్ చేశాను. మీకు కావాలనుకుంటే మీరు ఏవైనా యాడ్ చేసుకోవచ్చు. ఇది 1:2 రేషియోలో వాటర్ యాడ్ చేసుకోవాలి. 1 కప్ పాస్తా అయితే 2 కప్స్ వాటర్ యాడ్ చేయాలి. అదే ప్రెషర్ కుక్కర్లో అయితే 1.5 కప్ యాడ్ చేసుకోండి. 2 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోండి. నేను ఓపెన్ ప్యాన్లో చేస్తున్నాను కాబట్టి 2 కప్స్ వాటర్ అయితే తీసుకున్నాను. ఇలా వాటర్ వేసిన తర్వాత ఒక్కసారి కలుపుకొని మనము లిడ్ క్లోజ్ చేసుకొని ఒక 5 మినిట్స్ తర్వాత మనము చూస్తే అది బాయిలింగ్ స్టేజ్కి వచ్చేస్తుంది. కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి, ఫ్లేవర్ బాగుంటుంది. ఇప్పుడు ఇలా లిడ్ క్లోజ్ చేసి మనం ఒక 5 మినిట్స్ వదిలేసాము అంటే అది బాగా బాయిల్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. మధ్యలో కలుపుకోండి మర్చిపోకుండా, లేదంటే అడుగు అంటుకుంటుంది. పాస్తా అనేది కుక్ అవ్వడానికి ఎక్కువ టైం ఏం పట్టదు కాబట్టి చాలా ఫాస్ట్గానే కుక్ అయిపోతుంది. వాటర్ అన్నీ ఇలా వెళ్ళిపోయిన తర్వాత మీకు టెక్స్చర్ అనేది ఇలా కొంచెం లిక్విడ్గా ఉన్న ఓకే అనుకుంటే సర్వ్ చేసేసుకోండి. లేదు మాకు కొంచెం దగ్గరగా వచ్చి సాసీగా ఉండాలి అనుకుంటే 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ని 4-5 టేబుల్ స్పూన్ నీళ్ళల్లో కలిపి ఇలా యాడ్ చేసుకున్నారు అంటే మనకి ఆ సాసీ టెక్స్చర్ అనేది వచ్చేస్తుంది. ఒక 1 మినిట్ మళ్ళీ ఒకసారి వాటర్ యాడ్ చేసాం కదా, బాయిల్ చేసేసుకొని దీన్ని కొరియాండర్తో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకుంటే హిడెన్ వెజీ పాస్తా రెడీ అయిపోయినట్లే. ఈ పాస్తాని మనము పిల్లలకి
స్నాక్స్గా లేదంటే మార్నింగ్ టిఫిన్ బాక్స్లో కూడా ప్యాక్ చేసి ఇవ్వచ్చు. ఎంతసేపు అయినా కూడా ఇది సాసీగా ఉంటుంది కాబట్టి వాళ్ళు ఇష్టంగా తినేస్తారు. దీంట్లో వెజిటేబుల్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఇది వాళ్ళకైతే చాలా హెల్దీ. ఒక్కసారి చేసి పెట్టారు అంటే మళ్ళీ మళ్ళీ ఇదే కావాలి అని అడుగుతారు పిల్లలు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.